ఈ మనిషే లేకపోతే భారతదేశంలో ఎవరిళ్లలోనూ భగవంతుడు ఉండేవాడు కాదు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో తెలుసా? ఏ వ్యక్తి అయితే భారతదేశంలో ప్రతి ఇంటికి భగవంతుని రూపాన్ని ఇచ్చాడో ఆ వ్యక్తి గురించి. 1848లో కేరళలోని ఒక రాజవంశంలో ఓ వ్యక్తి జన్మించాడు. అతని పేరు రవివర్మ. ఆయన చిన్నప్పటి నుంచే గోడ మీద బొగ్గుతో బొమ్మలు గీసేవాడు. మిగతా పిల్లలందరూ ఆడుకుంటూ ఉండగా అప్పుడు హిందూ దేవతల చిత్రాలన్నీ మొఘలుల కాలం నాటి ప్రభావంతో ఉండేవి. ఆ చిత్రాల ధరలు కూడా మనిషికి అందుబాటులో ఉండేవి కాదు. అవి చూడ్డానికి ఇలా ఉండేవి. అప్పట్లో చిత్రకారుడు రవివర్మ తీసుకున్న నిర్ణయం భారతీయ చరిత్రనే మార్చేసింది. రామాయణ భారతాల్లోని పాత్రలను పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాడు. అంటే మనం భక్తితో కొలిచే పాత్రలకు మానవ రూపాన్ని ఇవ్వడం ప్రారంభించాడు. మొదటిసారిగా భగవంతుని ప్రతిరూపాలని ప్రజలు చూడడం మొదలైంది. అసలైన ఉద్యమం ఇంకా మొదలవలేదు. అప్పటికే ఆ చిత్రాలు సామాన్యుడికి అందుబాటులోకి రాలేదు. కానీ రవివర్మ భగవంతుడి రూపాలు ప్రతి సామాన్యుడి ఇంట్లో ఉండాలని భావించి ఆయనే ఒక ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించి ఆ చిత్రాలను ముద్రించాడు. ఇంతకాలం దేవాలయాలకు మాత్రమే పరిమితమైన దేవుళ్ళు సామాన్యుడి ఇంట్లో పూజలు అందుకున్నాడు. అయితే అంతటి చిత్రకారుడు కూడా విమర్శలు అందుకున్నాడు. భగవంతుడికి సామాన్య మానవుడి రూపంలో చూపించడం పాపమని, ధర్మాన్ని వ్యాపారంగా మార్చాడని గోలపెట్టిన రవివర్మ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఇప్పటికి 100 సంవత్సరాల పైనే గడిచిపోయాయి. ఇప్పుడు కమలంపై నిలబడిన మహాలక్ష్మిని చూసిన, వీణాపాణి అయిన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న, కృష్ణుణ్ణి యశోదతో ఉన్న క్యాలెండర్ చూసిన, రవివర్మ చేసిన ఇమాజినేషన్ అండ్ విజువలైజేషన్, ఆయన వేసింది భగవంతుడి చిత్రాలను కాదు, భారతీయ ఆధ్యాత్మికతకు ఆయన ఇచ్చిన రూపం. అంతేకాదు మనిషి దృశ్యీకరణకు శాశ్వతంగా ఆయన ఇచ్చిన ఆకారం. మీరేమంటారు?